श्री गणेशाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ श्रीपादवल्लभ नरसिंह सरस्वती नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। असतो मा सद्गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। భీమ కృష్ణ సంవాదం అనే ఘట్టంలో మనం ఉన్నాం. అక్కడ భీమసేనుడు చాలా చమత్కారంగా, చాలా హాస్యంగా, అంతే భక్తిగా మాట్లాడాడు. ఆ విషయాలు నిన్న మనం చెప్పుకున్నాం. అప్పుడు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. అయ్యా, భక్తుడు అంటున్నారు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇది ఎక్కడా ఇది న్యాయం? భక్తులు ఎవరైనా ఇలా మాట్లాడతారా భగవంతుడితో, అదిగా నేరుగా అనే ప్రశ్న వస్తుంది. మహాత్ములు మహాభక్తులు భగవంతుడితో అమ్మవారితో అలాగే మాట్లాడతారు. దీనికి ఎన్నెన్నో నిదర్శనాలు. ఈ మధ్యనే, అంటే క్రితం సంవత్సరం జనవరిలో మన మైసూరు ఆశ్రమంలో, దత్తపీఠంలో రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ అయింది. చాలా దివ్య మంగళమూర్తి అమ్మవారు. ఆలయం కూడా అంతే అందంగా ఉంటుంది. మీరందరూ చూడని వాళ్ళు వచ్చి తప్పకుండా చూడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా స్వామీజీ వారికి చాలా ప్రియమైన మందిరం. ఎక్కడైతే దత్తుడు ప్రతిష్ఠింపబడ్డాడో అక్కడ ఆ స్థానంలో అమ్మవారిని స్థాపన చేశారు. చేసి స్వామీజీ వారు చెప్పిన మాట, మా అమ్మని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అని అన్నారు స్వామీజీ. ఆ సంవత్సరం మైసూర్లోనే నవరాత్రి చేయాలి అని స్వామీజీ వారికి ఇష్టం. కానీ ముందే సంకల్పం వేరేగా అయిపోయింది. ఏమిటి అంటే, భాగ్యనగరం హైదరాబాద్ దుండిగల ఆశ్రమంలో కొత్తగా భవనం నిర్మాణం అయింది. ఆ భవన నిర్మాణం అయితే నేను నవరాత్రి ఇక్కడే చేస్తాను అని వాళ్ళకి మాట ఇచ్చారు స్వామీజీ వారు. ఇది ముందే అయిపోయింది, ఆలయం కన్నా ముందే అయిపోయింది ఈ మాట ఇవ్వటం. కాబట్టి స్వామీజీ వారు తప్పనిసరిగా భాగ్యనగరం వెళ్ళి అక్కడ నవరాత్రి చేయాల్సి వచ్చింది. అమ్మవారు ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ నవరాత్రి చేయాలి మొదటి సంవత్సరం అని స్వామీజీ వారి మనస్సు. కానీ అక్కడ భక్తులు పరిస్థితి చూడండి. అప్పుడు ఆ రోజు భాగ్యనగరానికి నవరాత్రి కోసం బయలుదేరుతూ అమ్మవారి దగ్గరికి వచ్చారు స్వామీజీ. హారతి చేసి అక్కడి నుంచి బయలుదేరదాము అని. హారతి చేసినప్పుడు స్వామీజీ వారు అమ్మతో మాట్లాడుతున్నారు. నిన్ను నేను ప్రతిష్ఠ చేశాను, ఇది మొదటి నవరాత్రి, నన్ను ఇక్కడ ఉంచుకోకుండా హైదరాబాద్ పంపించేస్తున్నావు ఏంటి అని అమ్మని అడుగుతున్నారు. అడుగుతూ కాసేపు అట్లాగే నిలబడి ఈ సంవాదం, ఈ సంభాషణ అక్కడే పక్కనే ఉన్నాను, నేను వింటూ ఉన్నా. కాసేపు అట్లాగే కళ్ళు మూసుకొని అక్కడే నిలబడి, ఏమోలే నేను అక్కడికి వెళ్ళినా కూడా నా మనస్సు ఇక్కడే ఉంటుంది అని అన్నారు. అంటే అమ్మవారి చెవుల దగ్గర స్వామీజీ వారు పుష్పం పెడతారు, మీరు చూసే ఉంటారు.
ఈ మాట అనగానే ఆ చెవి దగ్గరి పుష్పం కింద పడింది. అంటే అమ్మవారు నేను విన్నాను అని. ఇటువంటి సంభాషణ సామాన్యులు చేయగలరా భగవంతుడితో? ఏదో నేరుగా ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా ఆ వ్యక్తితో మాట్లాడటము అనేది అక్కడ సాక్షాత్తు రాజరాజేశ్వరి జగజ్జనని జయలక్ష్మీ మాతని దర్శిస్తే తప్ప వీలు కాదు కదా. అది ఆ రోజు స్వామిజీ వారు చేయంగా నేను చూశాను. ఈ సంభాషణ ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉండే వాళ్ళకి సాధ్యమే, సాధ్యం కానిది కాదు. భీమసేనుడు వాయుపుత్రుడు కనుకనే అటువంటి సంభాషణ కృష్ణుడితో చేశాడు. సరే, వాళ్ళ హాస్యం అంతా అయింది. భీముడి భోజనం కూడా అయింది. మయ సంతోషం. కృష్ణుడే స్వయంగా వడ్డించాడు భీముడికి. ఆ తర్వాత వీళ్ళు బయలుదేరారు. బయలుదేరేప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మొత్తం అంతా ఉండే ధనమంతా తీసుకొచ్చేసేయండి, యుధిష్ఠిరుడికి ఇవ్వాలి. నేను ఎక్కడ ఉంటే అక్కడ దారిద్ర్యం అనేది ఉండద్దు, ఉండద్దు ఉండద్దు ఉండరాదు. అందుకనే మొత్తం అంతా పట్టుకొచ్చేసేయండి. అంతా తెస్తున్నారు. చాలామంది బయలుదేరారు. మొత్తం ఏ ఏ పనులు చేసుకునే వృత్తిపరంగా జీవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తున్నారు కృష్ణ పరమాత్మతో. చాలా అది అప్పుడు ఆ యవనాశ్వుడు వచ్చాడే కృష్ణుని చూడటానికి. ఆ రోజు చెప్పుకున్నాం, ఇది పోయిన చాతుర్మాస్యంలో గుర్తుంది కదా, ఇప్పుడే మొన్ననే. ఆ యవనాశ్వుడు ఎలాగైతే వచ్చాడో మొత్తం రాజ్యంతో, అలా కృష్ణ పరమాత్మ మొత్తం రాజ్యంతో బయలుదేరాడు. అలా బయలుదేరుతూ ఎవరెవరిని తీసుకువెళ్ళాడు అంటే అందరూ, చిన్న పెద్ద అందరూ. అన్ని వృత్తులు గొప్పవే, అన్ని వృత్తులు మంచివే, అన్నీ కావాల్సిందే. అలా బయలుదేరారు. ఇంకా పూర్తిగా పొలిమేర కూడా దాటలా. ఒకసారి అందరూ వచ్చారా లేదా చూసుకుందాము, ఎలా ప్రయాణం చేస్తున్నారు. అంతా చాలా హడావిడిగా ఉంది, కిక్కిరిసిపోయి ఉంది. ఇప్పుడు మేము ఎప్పుడైనా చాముండి కొండో లేకపోతే తిరుపతి కొండో ఎక్కుతూ ఉంటే మాతో పాటు వస్తారు వాళ్ళంతా. మొత్తం అక్కడ ఇక్కడ మెట్లంతా వాళ్లే. మాటికి వెనక్కి చూసి చెప్పుకుంటూ ఉండాలి, అయ్యా అందరూ పక్కకి రండి. ఇది పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. పక్కకి రండి, ఒక దారిలో నడవండి, వచ్చిపోయే వాళ్ళకి అనుకూలం చేసి పెట్టండి. ఇదే కృష్ణుడి పరిస్థితి. ఆయన కూడా ఒకసారి చూసి వీళ్ళందరూ ఎలా వస్తున్నారో ఏమిటో, వీళ్ళ వాహనాలు ఏమిటో, ఇంతమంది బయలుదేరారు, వీళ్ళ వసతులు సౌకర్యాలు, ఇది ఒక రోజులో వెళ్ళి చేరే పరిస్థితి కాదు కదా. ద్వారక నుంచి గంగకి వెళ్ళాలి. ఎక్కడ పశ్చిమం, దాదాపు అటువైపు ఆ ఉత్తరానికి వెళ్ళాలి. పూర్వానికి ప్రయాణం చేసి అటు నుంచి ఉత్తరానికి వెళ్ళాలి గంగ. ఇంత దూర ప్రయాణం ఇది, వీళ్ళందరూ ఎలా ఉన్నారో ఏమిటో అని ఒక్కసారి ఆపాడు. ఇంకా కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ అనుకోండి, ఇంకా రింగ్ రోడ్ రాలేదు ఆ కాలంలో. అక్కడ ఆపాడు. ఆపితే అక్కడ ఒక పుష్పలావిక, పుష్పలావిక అంటే సుమనో వ్యాపారిణి సంస్కృతంలో అయితే, అంటే పూలు అమ్ముకుని వ్యాపారం చేసేది, పూలు కట్టే ఆమె. కొంతమంది మనం రోడ్లో వెళ్తున్నప్పుడు వయస్సు అయిన వాళ్ళు, వృద్ధులు, వాళ్ళు ఈ పూలు కట్టి అమ్ముతూ ఉంటారు. నా ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు ఆపి వాళ్ళ దగ్గర ఆ పూలమాల తీసుకోండి. ఆనందిస్తారు వాళ్ళు, సంతోషిస్తారు. మీకు అవసరం లేకపోయినా తీసుకోండి. పాపం ఎండనక వాననక చలి అనక వాళ్ళు చాలా చక్కగా కట్టి అక్కడ నిలబడి ఇలా చూపించి అమ్ముతూ ఉంటారు. చూసే ఉంటారు మీరు కూడా. ఒకసారి ఎక్కడో ఒక సిగ్నల్ ఏదో వచ్చింది. అక్కడ ఒక ఆమె, ఆవిడ 85-90 ఏళ్ళు ఉంటాయేమో, చాలా వయస్సు అయిపోయింది. మరి ఇంట్లో ఏం పరిస్థితి ఉందో ఆవిడ. అది ప్రొద్దున్న, ఎక్కడ మైసూరు నుంచి బెంగళూరు వస్తున్నాము, వస్తూ ఉంటే ఆ ప్రొద్దున్నే ఆ చలిలో, చలికాలం వేరే అది, సుమారుగా 5:30-6 మధ్య ప్రాంతం. ఆమె పాపం అక్కడి నించుని పూలమ్ముతోంది. వెంటనే మన సూరిబాబు ముందు ఉంటే, ఆపు నాయన, ఆపి ఆ పూలమాల తీసుకో.
ఆవిడ ఆపంగానే ముందు కూర్చుని పిల్లలు ఉంటారు కదా, ఎవరో ప్రశాంత్, ఎవరో నిఖిల, ఎవరో ఉంటారు. వాళ్ళు మామూలు ఈ వేషంలో ఉంటారు కదా. చూడంగానే ఎవరో స్వామీజీలు వచ్చారు అని అనుకుని ఎవరు అని అడిగితే అప్పుడు నేనే కిటికీ దింపితే స్వామిಗಳು అనింది ఆవిడ. అని ఆవిడ ఒక మాల అమ్మి, అయ్యోయ్యో మీకు నేను మాల అమ్మకూడదు అని ఇంకో మాల ఫ్రీగా ఇచ్చింది. ఏం మనస్సు అండి ఆవిడది! ఎంత అవసరం లేకపోతే ఆ వృద్ధురాలు ఆ తెల్లవారుజామున ఆ చలికాలంలో అక్కడ నిలబడి పూలు అమ్ముతోంది. పెద్దగా ఏం లేవు, ఆవిడ చిన్న బుట్ట, ఆ బుట్టలో చిన్న చిన్న మాలలు ఇవి అమ్ముతూ ఉండే ఆ మహాతల్లి నన్ను చూసి ఒకటి ఫ్రీగా ఇవ్వాలి అని అనిపిస్తే ఎంత ఆశ్చర్యం అండి. అలా వద్దమ్మా, మొత్తం నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేసేయి, మొత్తం తీసుకుంటే అయ్యో మీకు అమ్మితే పాపం వస్తుందంటే. పాపం రాదు, ఏం రాదు, మాకు పుణ్యం వస్తుంది ఇవ్వని చెప్పా. నీకు పాపం రావటం కాదు, మాకు పుణ్యం వస్తుంది. అలా ఎవరైనా చాలా అవసరంగా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర కొనండి. పెద్ద పెద్ద షాపులు వాళ్ళంతా ఎలాగూ బతుకుతారు, డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర కొనండి. కానీ పాపం చిన్నవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఒక ఆచ్ఛాదన గొడుగు కూడా ఉండదు. అలాగే రోడ్డు మీద వ్యాపారాలు చేస్తూ ఉంటారు చిన్న చిన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర కొనాలి. అది మన పద్ధతి. మొత్తం అన్నీ తీసుకొచ్చి ఒకే చోట పెట్టి ₹1,00,000 బాడిగ దానికి ప్రతి నెల, అదంతా కొనేవాళ్ళ మీద వేస్తారు. అదంతా కొనేవాళ్ళ మీద. తినే కూరగాయలేమో ఈ మోరీ పక్కన ఉన్నాయి, అంటే కాలువ, నీళ్లు పారే కాలువలు ఉంటాయి దాని పక్కన. కాళ్ళకు వేసుకునే చెప్పులేమో ఏసీ రూమ్లో ఉన్నాయని. కలియుగ ప్రభావం ఎట్లా ఉంది అని ఒక ఆయన ఎవరో మాట్లాడుతూ చెప్తున్నాడు. తినే కూరలేమో మోరీ పక్కన ఉన్నాయి, కాళ్ళకి వేసుకునే చెప్పులేమో ఏసీలో ఉన్నాయి. దానికి అంతంత పెడుతున్నాం మనం. ఎంత ఆశ్చర్యమో. ఆవిడ చిన్న చిన్న వ్యాపారం చేసుకుని జీవించేది. ఆవిడ ఎప్పుడూ పాపం కృష్ణుని దగ్గరగా చూడలా. ఎక్కడ వాళ్ళకి సమయం ఎక్కడ ఉంటుంది పాపం. ఈ వ్యాపారం అవటం, వాళ్ళకి హాలిడేస్ ఉండవు చూడండి, వీకెండ్లు వీక్డేస్ ఇవన్నీ లేవు వాళ్ళకి. ఎప్పుడూ ఒకటే, ఏ రోజు ఆ రోజు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, రెక్క ఆడితే కానీ డొక్కాడదు అని సామెత. రెక్క చెయ్యి ఆడితే కానీ, పని చేస్తే కానీ డొక్క ఆడదు. ఏదో పని చేస్తే కానీ కడుపు నిండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి విశ్రాంతులు ఇవన్నీ ఏముండవు, ప్రతిరోజు పని చేయాలి పాపం. ఆవిడ ఎప్పుడూ కృష్ణ దర్శనం చేస్తుంది. ఎక్కడ కృష్ణ దర్శనం? ఆ రోజు కాసేపు ఆపారు కదా, ఆపంగానే ఆయన కూడా కొంచెం కాలక్షేపంగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కొద్దిగా హాయిగా అందరితో సరదాగా కొంచెం ఒక ఎత్తుగా నించుని అందరినీ చూస్తూ వచ్చారా, అందరూ ప్రయాణం చేస్తున్నారా అంతా అడుగుతున్నాడు. ఈవిడ దూరం నుంచి చూసింది. ఆహా, కృష్ణ పరమాత్మ అంటే ఈయనేనా అని ఆవిడ తెలీదు, వినిందంతే. ఓ ఈయనేనా, బా సుందరాంగుడు ఈయన మనస్సులో అనుకుంది. ఈయన కళ్యాణమూర్తి, ఒక్కసారి ఈయనతో మాట్లాడితేనే జన్మ తరిస్తుంది. ఇప్పుడు ఈ సమయం మనకి చాలా మంచిది. ఎవరు ఆపేటట్టుగా కూడా ఏం కనిపించటంలా, అందరూ దగ్గరికి వెళ్తున్నారు, కొంచెం చనువుగానే ఉన్నారు. మామూలుగా రాజ్యంలో అయితే అలా దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు కదా. రాజు కృష్ణ పరమాత్మ అంటే ద్వారకా అధిపతి, ద్వారకాధీశ. ఇప్పుడు మనం దగ్గరికి వెళదాము అని అనిపించి ఆవిడ పాపం ఆ పూలమ్ముకునే ఆవిడ దగ్గరికి వెళ్ళింది, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది. అందరినీ చూస్తున్నాడు కదా. వయమత్ర పరం శోచ్యాః సుమనోభిస్తు జీవినః. ఓ కృష్ణ పరమాత్మ, మా సంగతి ఎప్పుడైనా పట్టించుకున్నావా? శోచ్యాః, మా గురించి ఆలోచించాలి. అయ్యో పాపద్దవరు అంటారు కన్నడలో. అయ్యో పాపం వాళ్ళు అంటే వాళ్ళని చూడంగానే అయ్యో పాపం అనిపించాలి. నేను అటువంటి దాన్ని, అయ్యో పాపం అనిపించేదాన్ని నేను. ఒకతే ఉంటా గుడిసెలో, ఇదిగో ఈ పూలు అమ్ముకునే వ్యాపారం చేసి బతుకుతూ ఉంటా, ఇది నా కథ. నన్ను చూసి అయ్యో అనిపిస్తుంది, అటువంటి దాన్ని. సుమనోభిస్తు జీవినః. ఈ సుమనః అంటే సంస్కృతంలో పుష్పాలు, పూలని సంస్కృతంలో సుమనః అంటారు.
అక్కడే మీకు అర్థమై ఉంటుంది, ఆ పేరులోనే అర్థమైంది. మనస్సు అనే పేరు ఉంది అక్కడ. సుమనస్ అంటే సుమనిస రంజని అని ఒక రాగం కూడా ఉంది. సుమనస్ అంటే పుష్పము. సుమనోభిస్తూ జీవిన, మేము ఈ పూలమ్ముకుని జీవిస్తూ ఉంటాము. సుమనోభిస్తు జీవిన త్వదర్థే సంగృహీతాని, నీకోసం తీసుకొచ్చాను, ఇదిగో సుమనాంసి మయాచ్యుత. ఆవిడ ఇప్పుడు అందరినీ రమ్మన్నాడు కృష్ణ పరమాత్మ, బాగానే ఉంది, బయలుదేరాలి, వెళ్ళాలి. రాను అంటే కుదరదు, రాజుగారి ఆజ్ఞ. కానీ ఎవరు ఖర్చులు భరిస్తారు తెలియదు. దారి ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు, వెళ్ళాక ఎవరు చూస్తారు, రూములు, వ్యవహారము, మళ్ళీ తిరిగి వచ్చాక ఎవరు చూస్తారు, ఇవన్నీ ఆవిడికి మనసులో ఉన్నాయి పాపం. అందుకని ఆవిడేం చేసింది, వేరే వాళ్ళని అడుక్కోవటం ఎందుకు, మన విద్య ఎలాగో ఉంది కదా, మనం ఇదిగో ఈ పూలే తీసుకెళ్ళి దారిలో కట్టుకుంటూ అక్కడే అమ్ముకుందాము అని అనుకుంది ఆవిడ. వెళ్ళేప్పటికీ 3 రోజులు 5 రోజులు అవుతుంది కదా, వీళ్ళు పూజలు చేసుకోపోతారా ప్రొద్దున పూట, అప్పుడు వాళ్ళే పూలు కొంటారు. చూసారా పాప, ఆవిడ ఆలోచన ఆవిడికి. అవి తెచ్చుకుంది ఒక బుట్టలో, అవి మధ్యలో ఆవిడ ప్రయాణం చేస్తూ అల్లుకుంది. ఆ కట్టిన పూలమాల, వ్యాపారం కోసం పెట్టుకున్న పూలమాల, డబ్బుల కోసం అది తీసి కృష్ణ పరమాత్మకి ఇచ్చేసింది. అదే ఆ రోజు మాకు ప్రయాణంలో ఇచ్చిందే ముసలమ్మ, ఆ మాదిరిగా ఆవిడ ఇచ్చేసి ఇదిగోవయ్యా, నీకోసమే పెట్టిన ఈ పుష్పమాల, ఈ పూలు, ఇవి తీసుకుని నన్ను ఉద్ధరించు. సుమనాంసి మయాచ్యుత, ఓ కృష్ణ పరమాత్మ, నీకోసమే ఈ పుష్పమాల తయారు చేశా. నమ్లాయంతు చ తాన్యేవ మమ దేయంచ మౌక్తికం. ఈ పుష్పమాల ఊరికే తీసుకోవద్దు, నాకు ఒక మౌక్తికాన్ని ఇవ్వు అని అడిగింది ఆవిడ. మౌక్తికం అంటే ఏమిటి సంస్కృతంలో? ముత్యము అని అర్థం. ముత్యాన్ని మౌక్తికం అని పిలుస్తారు. ఇది శ్లేష. శ్లేష అంటే 2 అర్థాలు, ఒకే మాటకి 2 అర్థాలు కదా, దాన్ని శ్లేష అంటారు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా. నాకు ఈ పూలమాల తీసుకుని ఒక ముత్యం ఇవ్వు అనింది. అంటే దీని విలువ, దీని వెల, అది బయటకి వినిపించే మాట. ఇదివరకు వస్తు వినిమయము అని చేసేవాళ్ళు. అంటే వస్తువు ఇచ్చి వస్తువు తీసుకోవటం. అప్పుడు డబ్బులు లేవుగా, ప్రింటింగు గోల ఇది లేదు. తర్వాత కదా వచ్చాయి ఇవన్నీ కూడా డబ్బులు. వస్తువు, నా దగ్గర బియ్యం ఉంది, నీ దగ్గర బ్యాడ్లు ఉన్నాయి, నేను బియ్యం ఇస్తాను, నువ్వు బ్యాడ్లు ఇవ్వు. నీ దగ్గర పప్పు ఉంది, నువ్వు పప్పు ఇవ్వు. ఇంకొకళ్ళ దగ్గర ఇంకోటి ఏదో ఉంది, వాళ్ళు నూనె వ్యాపారం చేస్తారు, వాళ్ళు వాళ్ళకి బియ్యం ఇస్తారు లేదా పప్పులు ఇస్తారు వాళ్ళు. అలా వస్తు వినిమయం జరిగేది. ఇది భారతదేశంలో బాగా ఎక్కువగా ఉండేది. అప్పుడు సుఖంగా ఉన్నారట అందరూ. ఎవరి దగ్గర ఏముందో తెలుసు అందరికీ కూడా. ఈ కాగితాలు వచ్చిన తర్వాత తాపత్రయం మొదలైంది అని, కాగితాల కోసం. అక్కడ ఆవిడ ఇదిగో ఈ పూలమాల తీసుకుని నాకు మౌక్తికాన్ని ఇవ్వు అంది కదా. కృష్ణ పరమాత్మ ఆ పదంలో ఉండేటువంటి ముక్తి అనే పదాన్ని పట్టుకున్నాడు. పూలమాల తీసుకుని నాకు ముక్తిని అనుగ్రహించు అని ఆవిడ చెప్తోంది అని. చూసారా, ముత్యం కాదు కృష్ణుడు అర్థం మౌక్తికం, అక్కడే ఉంది కదా మౌక్తికం. ముత్యం కాదు, ముక్తి. ముత్యాలు ఎవరికి కావాలి? నువ్వు ఉంటే. నాసాగ్రే నవమౌక్తికం, అర్థమేంటో తెలుసా దీనికి? కృష్ణ పరమాత్మని కీర్తిస్తూ కరాగ్రే కంకణం, నాసాగ్రే నవమౌక్తికం, దేహమంతా చందనం. ఇది స్వామి కీర్తన. నాసాగ్రే నవమౌక్తికం అని అంటే నాసాగ్రం. నాసాగ్రం అంటే ఈ తుది. ఇక్కడ ఆయన ముత్యం పెట్టుకున్నాడు అని అర్థం. ఇది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళలో వాటిలో అలంకరించుకుంటూ ఉంటాయి. ఇలా ఒక ముత్యం వేలాడుతూ ఉంటుంది. అలా ఆయన ఒక ముత్యం పెట్టుకున్నాడు అని బయటికి అర్థం, బయటికి అట్లా వినిపిస్తుంది. కానీ ఎవరైతే ధ్యానంలో తమ నాసాగ్రాన్ని చూసుకుంటారో, ఇది భగవద్గీతలో చెప్పినట్టుగా, వారికి నవమౌక్తికం, దీన్ని అన్వయం చేసుకుంటే
వాళ్ళకి తప్పనిసరిగా ముక్తి వస్తుంది. ఎవరు ప్రాణాయామం చేస్తారో వారికి మనస్సు అనేది కుదుటపడి, అలా కుదుటపడిన మనస్సులో భగవంతుడు నిలిచి, అలా భగవంతుడు నిలిచిన తరువాత వారికి తప్పకుండా ముక్తి వస్తుంది అని దాని అర్థం. అక్కడ రహస్యం, ఆయన వర్ణనలో కూడా అంత రహస్యం ఉంది. నాసాగ్రే నవమౌక్తికం. అలా నువ్వు ఇది తీసుకుని ఆ ముక్తిని నాకు ఇవ్వయ్యా ఆమె అడుగుతోంది. అప్పుడు ఇదిగో ఈ సుమనస్సు అంటే ఏమిటి? పుష్పం అని కాదు, మనస్సు. ఈ మనస్సు తీసుకో, ఈ మనస్సు తీసుకుని నాకు ముక్తినివ్వు. ఈ మనస్సు వల్లే కదా మనకు బంధాలు, ఇలా ఇవన్నీ తిరిగేది, కోతి చేష్టలు, ఇవన్నీ మనస్సు వల్లే కదా, మనస్సు చేసే పనులే కదా ఇవన్నీ. అందుకనే ఈ మనస్సు నువ్వు తీసేసుకో, నాకొద్దు. ఈ మనస్సు నువ్వు తీసుకుని నాకు ఆ ముక్తిని అనుగ్రహించు. ఎంత అద్భుతమైన మాట! భగవంతుడికి అందుకనే అర్పించాలి, మనస్సుని అర్పించాలి. అలా ఆవిడ ప్రార్థన చేసి నాకు ముక్తిని అనుగ్రహించు. ఛత్రఛాయ సముదితం వదనం తవ మాధవ తాపపూర్ణ కథం యామి దేవకృష్ణ పదానుగా. అయ్యా, నువ్వు ఇప్పుడు తీసుకోలేదనుకో, నాకు మౌక్తికాన్ని ఇవ్వలేదనుకో, నా తాపం, అయ్యో బిజినెస్ జరుగుతుందో లేదో అనే నా తాపం, వ్యాపారం జరుగుతుందో లేదో అనే నా లోపల ఉండే ఆవేదన, ఇది చల్లారేది కాదు. నువ్వేమో హాయిగా మంచి వెల్లగొడుగు వేసుకుని దాని కింద ఉన్నావు. కృష్ణుడికి మంచి గొడుగు పట్టారు ఆ ఎండలో, నువ్వు దాని కింద ఉన్నావు, చల్లగా ఉన్నావు. నీకేమీ తాపం తెలియటంలా, వేడి తెలియటంలా. నేనేమో వచ్చి నీ పాదాలు పట్టుకున్నా, కింద కూర్చుని ఆవిడ మాట్లాడుతోంది. నీ పాదాలు పట్టుకున్నా, అయ్యా ఇదిగో ఈ పుష్పమాలు తీసుకుని నాకు మౌక్తికాన్ని ఇవ్వు అని. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా తాపము చల్లారకుండా, మనస్సులో ఉండేటువంటి ఆవేదన చల్లారకుండా వెళ్ళిపోవటం అనేది ఉందా ఎక్కడైనా? తవ కృష్ణ పదానుగా, నీ పాదాలనే కదా నేను అనుసరించి వచ్చాను, నిన్నే కదా నమ్మి వచ్చాను, నన్ను ఉద్ధరించాల్సింది నువ్వే కదా. కాబట్టి నాది ఒక నియమం, ఏమిటి? నువ్వు ఈ సుమనస్సు తీసుకో, నీ దగ్గర ఉండే ఆ మౌక్తికాన్ని నాకు ఇచ్చేసేయి. ఎంత చమత్కారంగా ఆవిడ ప్రార్థన చేస్తోంది. గుణయుక్తాని మాల్యాని గృహాణత్వం జనార్దన. గుణయుక్తాని మాల్యాని. గుణం అంటే తెలుసు కదా, గుణాలు 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు, త్రిగుణాలు అని వీటిని పిలుస్తారు. గుణము అంటే సంస్కృతంలో మళ్ళీ శ్లేష. గుణము అంటే దారం, దారాన్ని కూడా గుణం అని పిలుస్తారు. గుణయుక్తాని మాల్యాని. ఇదిగో ఈ దారంతో తయారు చేసిన ఈ పుష్పమాల, గుణయుక్తాని మాల్యాని, చాలా మలంతో నిండిపోయాయి. ఎందుకంటే గుణాలు ఉన్నాయి కదా, ఈ నా మనస్సులు, ఈ మనోభావాలు, ఈ చిత్తవృత్తులు, వీటిని నువ్వు తీసుకుని గుణయుక్తాని మాల్యాని గృహాణత్వం జనార్దన అని ఆవిడ ప్రార్థన చేస్తూ ఆ భగవంతుడిని, ప్రత్యక్షంగా కంటికి కనిపించిన కృష్ణ పరమాత్మని ఆవిడ భక్తి తట్టుకోలేక కీర్తన చేస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ ఆ కృష్ణ పరమాత్మని పొగుడుతూ ప్రార్థన చేసింది. కృష్ణుడికి చాలా సంతోషం వేసి అలాగే అమ్మ ఆ పుష్పమాల ఇవ్వు తీసుకున్నాడు. ఆవిడికి మనస్సులో అనుకున్నాడు, వెంటనే కృష్ణ పరమాత్మ చేతికే తీసుకుంటే పూలమాల, మన దత్తభక్తులు చాలా భక్తిగా శ్రద్ధగా పూలు కట్టి మంచి మాల తయారు చేసి తీసుకొచ్చి పూజ్య గురుదేవులు స్వామిజీ వారి చేతికి ఇస్తే, ఒకసారి అలా తీసుకుంటే సంతోషం, తీసుకుని మళ్ళీ వేసుకుంటే ఇంకా సంతోషం. అబ్బా, జన్మ చరితార్థం అయిపోయింది, ధన్యమైపోయింది అనుకుంటారు లేదా? మనం గుడికి ఏదైనా తీసుకువెళ్ళి, లేదా గురువు దగ్గరికి వచ్చి ఏదైనా తీసుకొచ్చి అలా పక్క వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకువెళ్ళి స్వామిజీకి సమర్పణ చేశారనుకోండి, లేదా గుళ్ళో ఇచ్చినప్పుడు తీసుకువెళ్ళి ఆ శివలింగం మీదో భగవంతుడి పాదాల దగ్గర తాకించారనుకోండి, బా అందరికీ చెప్తారు, ఇదిగో మేమిచ్చిన పుష్పమాల అక్కడ ఉంది. ఆనందం, సంతోషం, భక్తి, అహంకారం కాదు అది. అంత భక్తిగా ఆవిడ మురిసిపోయి ఆనందించి సంతోషించింది. ఎంత అద్భుతం! వీళ్ళందరూ ఇలా అప్పట్లో ప్రార్థన చేశారా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకు అనంటే
ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడైతే అవతరించారో, ఇది బృందావనం, గోకులం, మథుర, అక్కడ ఈనాటికి కూడా వారు నిరంతరము జపించే మంత్రము రాధేశ్యాం రాధేశ్యాం రాధేశ్యాం. ఏది 5000 సంవత్సరాలు దాటిపోయాయి, 5167 సంవత్సరాలు దాటిపోయాయి. కలియుగం ప్రారంభమై అంటే ద్వాపర యుగంలో అప్పుడు ఆయన పుట్టాడు. అప్పటి నుంచి వాళ్ళందరూ ఇలా కీర్తన చేస్తూ ఉంటే మరి ఆ కాలంలో ఉన్నవాళ్ళు కృష్ణుణ్ణి స్తోత్రం చేయకుండా ధ్యానం చేయకుండా ఉంటారు. అలా ఆవిడ చాలా చక్కగా కృష్ణుణ్ణి ప్రార్థన చేసి తన దగ్గర ఉన్నది ఏదో దాన్ని సమర్పణ చేసి కృష్ణుడు చాలా అపురూపంగా అరుదుగా ఇచ్చేటువంటి ముక్తినే ఫలంగా పొందేసింది. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అది ఆవిడ పుష్పలావిక, ఆవిడ యొక్క కథ, చరిత్ర. ప్రయాణం ఇంకా ప్రారంభం కాల. ఆ తరువాత ఇంకో ఆవిడ వచ్చింది. ఆవిడెవరు అంటే ఆవిడ నూనె అమ్ముకునే ఆవిడ. నూనెలు పూర్వకాలంలో గానుగ వృత్తి చాలా మంచిది. రిఫైన్డ్ ఆయిల్ వచ్చింది, ఇప్పుడు ముందు లేదు కదా. అంత గానుగా చాలా ఫ్రెష్గా అప్పుడప్పుడే ఏదైనా సరే, అది ఏ గింజలతో అయినా సరే చాలా చక్కగా ఆ నూనె తీసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు. అది గానుగ పట్టిన నూనె. అది ఎక్కువ వాడకూడదు. గానుగ నూనె అని చెప్పి ఇంతింత పోసుకోకూడదు, కొంచెమే. రిఫైన్డ్ ఆయిల్ అయితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది అంత త్వరగా ఆవిరి కాదు, లోపల ఘనం, అది కానీ కొంచెం వేసుకోవాలి. అది ఆ ప్రజ్ఞ ఉండాలి. ఈ కాలంలో చాలామంది గానుగ వాడుతున్నారు, అయినా కూడా ఏదో హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఇది ఇదేం చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా. అంత ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే. మీరు ఎంత ఒక అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ అంటే ఇక్కడ 1 స్పూన్ సరిపోతుంది, అది కొలత. అది గానుగ నూనెకి అంతే వాడాలి, ఎక్కువ వాడకూడదు. అది మళ్ళీ ప్రమాదమే. గానుగ నూనె కదా అని చెప్పి లీటర్లు తాగేస్తే లోపలికి పోయి అరగద్దా అది? అలా కాదు. ఆ గానుగ పట్టే, ఆ గానుగ వృత్తి చేసే ఆవిడ అక్కడికి తెలకల తెరవా. ఇదేంటిది తెలుగు పదమేనా అని? తెలుగు పదమే ఇది. ఇలా ఉంది ఏంటండి అంటే తిలలతో తైలం తీసి ఆ తైలాన్ని అమ్మి జీవిక నడుపుకునేది, జీవనం సాగించేది. ఆవిడ తిలఘాతిని అని పేరు. సంస్కృతంలో తిలఘాతిని. తిలలు అంటే నువ్వులు, ఘాతిని అంటే వాటిని బాగా చూర్ణం చేసి ఆ గానుగలో వేసి, గానుగ యంత్రం ఉంటుంది కదా, ఇది ఆ ఎద్దులు తిరుగుతూ ఉంటాయి గుండ్రంగా, అక్కడ దాంట్లో ఆ ఘాతిని వేసి బాగా తయారు చేసి ఆ నూనెని అమ్మేది, తిలఘాతిని. ఆవిడ ఆ నువ్వుల నూనె తయారు చేసుకునే ఒక స్త్రీ, వృద్ధాంగన. ఆవిడ పాపం వయస్సు అయిపోయింది, వాళ్ళే ఇవన్నీ వ్యాపారం. ఆవిడ చాలా వృద్ధాంగన. ఆవిడ చూసింది ఈవిడెవరో వెళ్ళింది అని. మెల్లగా ఒక వాలంటీర్ వస్తే అందరూ వస్తారు క్యూలో. ఎవరైనా వచ్చి మాట్లాడారంటే మెల్లగా అందరూ తయారవుతారు. ఆ ప్రకారంగా ఈవిడ పూలు అమ్ముకునే ఆవిడ వచ్చి మాట్లాడింది కదా, ఆవిడే వెళ్ళంగా లేనిది మనం వెళ్ళొద్దా అనుకుంది మనస్సులో ఆవిడ. సరే మనము వెళ్ళి చూద్దాం, ఒకటి లాటరీ తగిలితే తగులుతుంది అనుకుని మెల్లగా దగ్గరికి వచ్చింది. ఆవిడ చేతిలో ఈ నూనె అమ్ముకునే కుండలు ఉన్నాయి. కుండలు పట్టుకుని ఆ కుండల్లో అమ్ముతుంది ఆవిడ. భుజం మీదంతా బరువు వేసుకుంది. ఒక పెద్ద కుండలో నూనె ఉంది. ఎవరైనా వచ్చి అడిగితే దాన్ని ఆ చిన్న కుండల్లో పోసి వాళ్ళకి అమ్ముతూ ఉంటుంది. ఆవిడ పని అది. ఆవిడ ఆ పెద్ద కుండ పెట్టుకుని, ఆ నూనె కుండ పెట్టుకుని వచ్చింది. వచ్చి ఉవాచ వచనం దేవ శ్రూయతాం క్రియతాం విభో తైలం నిస్సరతే కృష్ణ భిత్వా జీర్ణఘటం మమ. కృష్ణ, మేమెప్పుడు ఇంత దూరం ప్రయాణం చేసి మాకు అలవాటు లేదు. ఏదో నువ్వు పిలిచావు కాబట్టి మేము వస్తున్నాం. మేమేదో ఆ ఊర్లో మీ ద్వారకలో వ్యాపారం చేసుకుని బతికేవాళ్ళం. ఇదిగో ఇప్పుడు ఇంత దూరంలో వచ్చి నాకు తెలియక ఈ కుండలన్నీ మోసుకొచ్చా. చూస్తే తీరా కుండలన్నీ పగిలిపోతున్నాయి ఈ ప్రయాణంలో. ఈ మార్గం అంతా ఏదో ఎగుడు దిగుడుగా ఉందిగా, ఉన్నట్టుండి బయలుదేరాడు ఎప్పుడు. కాబట్టి ఈ కుండలన్నీ పగిలిపోతున్నాయి. ఈ కుండలు పగిలిపోతే నా మొత్తం ఈ నూనె అంతా కూడా ఒలికిపోతుంది, అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ జీర్ణఘటం నుంచి, జీర్ణఘటం అంటే ఇంకా పగిలిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి,
దాదాపు పగిలిపోయి ఉన్నటువంటి ఇటువంటి కుండలో ఉన్న ఈ తైలాన్ని నువ్వు తీసుకోవయ్యా అని చెప్పినాడు. ఏమిటి దీని అర్థం? ఆయనే చెప్తారు, మనమేమి తలకే పీక్కోక్కర్లా, జుట్టులు ఆయనే చెప్తారు, జైమిని మహర్షి చెప్తారు. ఏమిటి దీని రహస్యం? ఎందుకు ఇట్లా చెప్పింది ఈవిడ? ఆవిడ వచ్చి ప్రార్థన తైలం నిస్సరతే కృష్ణ, తైలం అంతా వెళ్ళిపోతోందయ్యా. తైలం అంటే ఆయుస్సు అయ్యా. ఆయుస్సు, ఈ కుండ అంటే ఇది శరీరం, ఈ శరీరంలో ఆయుస్సు అంతా అయిపోతోంది. సిద్ధంగా ఉన్నాను, ఇంకా ఈ కుండ పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది, అయిపోయింది. 90 ఏళ్ళు ఈ శరీరానికి, ఇది రాలిపోతుంది, పడిపోతుంది. ఇది పడిపోయేలోగా ఈ తైలం, ఈ ప్రాణం, దీన్ని నీలో కలిపేసుకో, నువ్వు తీసుకో దీన్ని. తైలం నిస్సరతే కృష్ణ భిత్వా జీర్ణఘటం మమ. ఆగదది, భిత్వా, ఎక్కడో అక్కడ నవరంధ్రాల్లో ఏదో రంధ్రాన్ని పగలగొట్టుకుని ఆ ప్రాణము తైలం బయటకు వచ్చేస్తుంది. ఆపుదామంటే ఆగుతుందా? యోగులకి, మహాత్ములకి, యతీశ్వరులకి అయితే గనక బ్రహ్మకపాలం పగలగొట్టుకుని వస్తుంది. తక్కిన వాళ్ళకి అది లేదు, రంధ్రం అక్కడ కొత్తగా తయారవుతుంది. సామాన్యులకైతే ఏదో నవరంధ్రంలో ఏదో ఒక రంధ్రం నుంచి, కళ్ళ నుంచి ప్రాణం పోయిందంటారు, చెవి నుంచి పోయిందంటారు, ముక్కు నుంచి పోయిందంటారు, కొంతమంది నోరు తెరుచుకుని పోతారు, వాళ్ళకి నోటి నుంచి పోయిందంటారు, ఇంకా కింద ఉండేటువంటి ద్వారాల నుంచి కూడా ప్రాణాలు పోతాయి. ఇలా రకరకాలుగా నవరంధ్రాల నుంచి పోతూ, ఇలా పోకముందే నా ప్రాణాల్ని నీలో కలిపేసుకో. తైలం నిస్సరతే కృష్ణ భిత్వా జీర్ణఘటం మమ. ఇది ముసలిదైపోయింది, బీటలు వారుతోంది, ఇందులో నుంచి ప్రాణాలు జారిపోతున్నాయి, ఇది ఎలాంటి శక్తి లేకుండా ఉంది అయ్యా బాబు కృష్ణ. ఆవిడికి అంతే వచ్చు, ఆవిడకేమో స్తోత్రాలు, అచ్యుత జనార్దన ఇవన్నీ రావు ఆవిడికి, నోరు కూడా తిరగదు. బాబు, చాలామంది మన శ్రీకాకుళం ఆ ప్రాంతం భక్తులు వస్తారు, అయ్యా బాబు అంటారు, బాబయ్య అంటారు. అలాగే అమ్మ, అదే సంతోషం, వాళ్ళు అలా పిలిస్తేనే సంతోషం. స్వామీజీ ఇవన్నీ వాళ్ళకి రావు. అందుకనే మొన్న స్వామీజీ వారు దత్తప్రభు అని పిలవండి, దత్తప్రభు సులభంగా, దత్తప్రభు. వాళ్ళ పిల్లలు పాపం అది నోరు తిరగదు, తాతాజీ అని పిలవండి అన్న, పిల్లలకి మాత్రం ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆవిడికి అందుకనే, అయ్యా బాబు నాయనా ఇదిగో ఈ నువ్వే కొనుక్కో, నీకోసమేగా వచ్చాం. బయటికి మాత్రం అట్లా కనిపిస్తుంది. ఇది నువ్వు ప్రభు, మా వ్యాపారాలు బాగా జరిగేలాగా చూడాలి, అది పోయి నువ్వు పిలిచావు మమ్మల్ని, నువ్వు పిలిచావని మేము వచ్చాం, మా వ్యాపారం ఏం కాను కదా. ఎవరు కొంటారు ఇక్కడ? నువ్వే కొను. ఇప్పటివరకు చూసాం, ఎవరు కొనేట్టుగా లేరు, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నావు నువ్వు, అందుకే ఎవరు కొనట్లా. కాబట్టి ఈ తైలం అంతా పడిపోయి వ్యర్థమయ్యే ముందు నువ్వే తీసుకో అని. ఇది బయటికి మాట, బయటకి అర్థమయ్యేలాగా అలా ఉంది, కానీ లోపల అంతరార్థం చాలా విశేషంగా ఉంది. వ్యథాం న కృష్ణ జానాసి మదీయాం యంత్ర సంభవాం. ఈ నూనె తీయటానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? యంత్ర సంభవాం, గానుగ యంత్రంలో వేసి, ఒక్కొక్కసారి ఎద్దులు మాట వినకపోతే నేనే తిరగాల్సి వచ్చింది, ఎద్దులాగా భుజం మీద వేసుకుని. అలా తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, పూర్వకాలంలో ఎద్దులు కొనటానికి డబ్బులు లేక, ఇవి కష్టాలన్నీ తెలియవు మనకి, ఎద్దులు కొనటానికి డబ్బులు లేక వాళ్ళనే భుజం మీద వేసుకుని తిప్పి ఏదో నూనె తయారు చేసి అమ్ముకునే వాళ్ళు కూడా ఈ రోజుకి ఉన్నారండి, ఈ రోజుకి ఉన్నారు. అంత కష్టమా అని ఊహించను కూడా ఊహించలేం మనం. అంత కష్టపడి జీవనాన్ని సాగించే వాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. ఎంత ఆశ్చర్యం కదా. అలా ఆవిడ నా వ్యథ, నా కష్టము, నా శ్రమ యంత్ర సంభవం, ఎంత కష్టపడ్డానో ఆ యంత్రంలో వేసి నూనె తీయటానికి, అది నీకు తెలీదా కృష్ణ? వ్యథాన్న కృష్ణ జానాసి మదీయాం యంత్ర సంభవాం. ఇది బయటికి అర్థం, లోపల అర్థం ఇది కాదు. మనం తీసుకునే అర్థం ఇదే, కానీ కృష్ణుడు తీసుకున్న అర్థం అది కాదు. కృష్ణుడేం అర్థం తీసుకున్నాడు అనంటే, యంత్రం అనంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం. ఆవిడ చిన్న వృత్తియే చేస్తోంది పాపం, ఆవిడకేం పెద్ద డబ్బులేం లేవు, కానీ ఆవిడ చేసిన సాధన ఉందే భగవంతుడిని తలుచుకుని. ఎవరు చెప్పారో ఏమో, ఏ గురువు, ఏ
అవధూత దత్తపీఠంలో స్వామీజీ వారి మాటలు ఎప్పుడు వినదో ఆవిడ తెలియదు మనకి. ఎలా చెవిలో పడ్డాయో, ఏ గురువు ద్వారా చెవిలో పడ్డాయో తెలియదు. ఆవిడ ఆ భగవంతుడినే తలుచుకుంటూ ఇంద్రియ నిగ్రహం చేస్తాం. ముసలావిడికి ఏంటండి ఇంద్రియ నిగ్రహం అనుకోవద్దు. ఒక్కొక్క ఇంద్రియానికి నిగ్రహం అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇంద్రియాలు పనిచేయటం ఆపేసిన తర్వాత ఏదో ఒక ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది కదా. ఏదో ఒక ఆ ఇంద్రియాన్ని నిగ్రహించడం అప్పుడు కష్టమైపోతుంది. ఆ ఇంద్రియం వేగంగా పనిచేస్తుంది, తక్కినవి లేవుగా. ఇప్పుడు భగవంతుడు కొంతమందికి చూపు ఇచ్చి ఉండడు, వాళ్ళకి చెవి బాగా పనిచేస్తుంది. చూసే ఉంటారో లేదో మీరు. పోనీ చెవి కూడా స్పర్శ బాగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఇలా టక్ 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 కొడుతూ ఎక్కడ మెట్లున్నాయో ఏమిటో వాళ్ళకి తెలిసిపోతుంది. ఏది ఏనుక్కి కదా ఆ వాసనతో తెలిసినట్టుగా ఆ ప్రజ్ఞ, ఆ శక్తి. అలా ఒక్కొక్క ఇంద్రియానికి కూడా నిగ్రహం అవసరం. అలా నేను యంత్ర సంభవం ఈ నిగ్రహాన్ని చేశానయ్యా ఇన్ని రోజులు. ఇది నీకు తెలియదా? ఈ కష్టం నీకు తెలియదా? ఈ కష్టాన్ని నువ్వు తెలుసుకోవటం లేదా, పట్టించుకోవటం లేదా? దాన్ని ఆపేసేయచ్చు. ఆ పైన వైలిన్ మీద, మృదంగం మీద నీళ్లు పడతాయి. అది కూడా ముందుది కూడా. వీళ్ళు ఇది ఎప్పుడో వేసారో పిఠాపురం చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది అవసరం లేకుండా ఇప్పుడేమో ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. వైలిన్, మృదంగం. అలా ఓ కృష్ణ పరమాత్మ ఈ యంత్ర సంభవమైన ఈ ఇంద్రియ నిగ్రహం అనే ఈ కష్టాన్ని నీవు చూడటం లేదా, నీకు తెలియటం లేదా? కాబట్టి దీన్ని తెలుసుకుని అధునైవ సముత్తీర్య గృహాణ స్నేహమేవచ. అధునైవ సముత్తీర్య, ఇదిగో కృష్ణ నన్ను ఉద్ధరించి స్నేహం. ఇప్పుడు తైలానికి స్నేహం అనే పేరు కూడా ఉంది. మనం చెప్పుకున్నాం కదా, జిడ్డు అని. స్నేహం అంటే జిడ్డు. సంస్కృతంలో స్నేహం అంటే జిడ్డు. స్నేహితుడు అంటే జిడ్డులాగా పట్టుకునేవాడు, అదే అర్థం. జిడ్డులాగా ఎవడైతే పట్టుకుంటాడో వాడే స్నేహితుడు. అన్నా అనిపించుకున్నా కూడా మనతోనే ఉండేవాడు స్నేహితుడు. అందుకని ఆ పేరు పెట్టారు సంస్కృతంలో. ఆవిడ నన్ను ఉద్ధరించి, ఇదిగోవయ్యా నా తైలం అంతా తీసుకో, ఈ స్నేహం అంతా తీసుకో. ఎంత మంచి ప్రార్థన. స్నేహం, గృహాణ స్నేహమేవచ. స్నేహం అంటే ఏమిటి? ఇంకో అర్థం ప్రేమ. స్నేహం అంటే ప్రేమ. నాలో ఉండేటువంటి ప్రేమని, ప్రేమ భక్తిని, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. భక్తి అంటే ఏమిటి? పరమ ప్రేమ రూపమైనది భక్తి. నారద మహర్షి తీర్మానం చేశారు. పరమ ప్రేమ రూప అంటే ఇతరత్రా ఇంకెక్కడికి పోనటువంటి మనస్సు. పరమ ప్రేమ అంటే అదే కదా అర్థం. అచంచలమైన అవ్యభిచారిణి భక్తి భగవతి. అటువంటి ఆ భక్తి ప్రేమ భక్తి, దాన్ని ఆవిడ స్వామి నువ్వు తీసుకో, నీకోసం నేను ఇంద్రియాల్ని నిగ్రహించి ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అని ప్రార్థన చేస్తే, అలాగే అమ్మా నువ్వు ఇంత వేడుకోవాలా? ఎప్పుడో నువ్వు మనస్సులో నన్ను స్మరణ చేసినప్పుడే నీ స్నేహాన్ని నేను తీసేసుకున్నా కృష్ణ పరమాత్మ. ఇప్పటివరకునా ఇది ఊరికే బయటికి కనిపించేట్టుగా అని చెప్పి ఆవిడ, ఆ కృష్ణ పరమాత్మ ఆవిడ చేతుల మీదుగా ఆ తైల భాండాన్ని, ఆ తైల ఘటాన్ని తీసుకున్నాడు అని అంటే నిన్ను నాలో కలిపేసుకుంటాను అని కృష్ణ పరమాత్మ మాట ఇచ్చాడు అని లెక్క. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అలా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. ఇది ఒక మంచి ఘట్టం జైమిని భారతంలో. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హస్తినాపుర ప్రవేశం. ఆ హస్తినాపురానికి ఆయన ప్రవేశించేటువంటి ఘట్టాన్ని చెప్తున్నారు. దాన్ని ముందు మనం కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసుకుని ఆ తరువాత ఆ ఘట్టంలోకి ప్రవేశిద్దాం. చాలా అద్భుతమైన కీర్తనలు, భజనలు స్వామిజీ వారు మనకు అందించారు. వాటిలో ఒక దివ్యమైన కీర్తన, చాలా మంచి సాహిత్యం, మంచి భావం, అలాగే వినంగానే మనకి ఆ అనుభవం వచ్చేటువంటి ఒక కీర్తన. దాన్ని
పాడుకుందామా? మీరు కూడా అందరూ పాడండి. కావరావ సఖా కేశవ, దేవదేవ ప్రభో మాధవ, కస్తూరీ తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం. చెప్పండి. కస్తూరీ తిలకం కస్తూరీ తిలకం లలాట ఫలకే, లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరతలే వేణుం, కరే కంకణం, కరే కంకణం, సర్వాంగే హరిచందనం, సర్వాంగే హరిచందనం, సులలితం సులలితం, కంఠే చ ముక్తావళిం, కంఠే చ ముక్తావళిం, గోపస్త్రీ పరివేష్టితో, గోపస్త్రీ పరివేష్టితో, విజయతే విజయతే గోపాల చూడామణి, గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి. ఆ పరమాత్మ యొక్క ప్రయాణం అంటే మన ప్రయాణం. ఆయన మనతో పాటుగా ఉన్నాడు, తోడున్నాడు. అలా ఆ ప్రయాణం జరుగుతోంది, ముందుకు వెళ్తోంది. అప్పుడు భీమసేనుడు దగ్గరికి వచ్చి చాలా చనువుగా కృష్ణుడితో అంటున్నాడు. ఇంకా వాళ్ళు బయలుదేరి మధ్యలో విశ్రాంతిగా ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నాడు. భీముడు వచ్చాడని చెప్పి అందరూ కొంచెం దూరంగా వెళ్ళారు. మరి భీముడు వస్తే సహజంగానే పెద్ద ఆయన వచ్చారు. ఆయన వచ్చి కృష్ణుడితో, కృష్ణ, నీకు 8 మంది పట్టమహిషులు ఉన్నారు. ఆయన ఎప్పుడూ మాటలు ఇట్లాగే ఉంటాయి కృష్ణుడితో తమాషాగా. 8 మంది పట్టమహిషులు ఉన్నారు ఓ కృష్ణ పరమాత్మ. అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అదే నిజమని నేను కూడా సంతోషిస్తూ వింటూ ఉండేవాడిని. కానీ ఈరోజు చూస్తూ ఉంటే అది అసత్యం, అబద్ధం అని నాకు అనిపిస్తోందయ్యా అన్నాడు. నీకు 8 మందే పట్టమహిషులు కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఈ అనుమానం ఎందుకు వచ్చింది ఉన్నటువంటి భీమసేనుడికి ప్రయాణం చేస్తూ ఉంటే? వాళ్ళు చెప్పేది ఏదో అసత్యంగా అబద్ధంగా ఉంది అని నాకు అనిపిస్తోంది. దగ్గరికి వచ్చి అన్నాడు. ఎందుకు అంటే, చూసావా, ఇదిగో ఈ పళ్ళు ఊడిపోయిన ఆవిడ, ఈ జుట్టు నెరిసిపోయిన ఆవిడ, అసలే నడుమే పూర్తిగా వంగిపోయిన ఆవిడ, నడవలేకుండా కష్టపడుతూ వచ్చిన ఆవిడ, వీళ్ళందరూ కూడా నీకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వేదో నీ భార్యలతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు వాళ్ళతో అంత ప్రేమగా. కృష్ణుడు ఎవరితో మాట్లాడినా అంతే ప్రేమగా అనిపిస్తుంది. విశేషం అది. పూజ్య గురుదేవులు స్వామీజీ వారు ఎవరితో మాట్లాడినా కూడా అంతే నవ్వుతూ ఆనందంగా మాట్లాడతారు. అది విశేషమైన ఒక లక్షణం. అలా చూస్తూ ఉంటే నాకు అట్లా అనిపిస్తోందయ్యా, వీళ్ళందరితో కూడా నువ్వు అంత ఏదో పట్టపురాణితో మాట్లాడినంత ప్రేమగా ఈ ముసలామితో మాట్లాడుతున్నావు నువ్వు. నేను చూసా దూరం నుంచి, గమనించా. అబ్బో, వాళ్ళ బొగ్గలు కూడా గిల్లావు నువ్వు కృష్ణ పరమాత్మ. ఆ ముసలాం వచ్చింది, ఏం భయపడద్దు, ఏం బాధపడద్దు అని. అది ఏదో భార్యలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇదిగో వీళ్ళు ఇప్పుడే వచ్చి వెళ్ళారుగా, ఈ నూనె అమ్ముకునే ఆవిడ, ఆ పూలు అమ్ముకునే ఆవిడ, వీళ్ళంతా చాలా వయోవృద్ధులే కదా. వీళ్ళందరితో నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. వీళ్ళందరికీ కూడా నువ్వే భర్తలాగా అనిపిస్తూ ఉన్నావు. వాళ్ళెవరు కూడా పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదుట ఇప్పటి వరకు, బ్రహ్మచారులుగా ఉండిపోయారట వాళ్ళు. వాళ్ళందరితో నువ్వు అంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్నావు. చూస్తూ ఉంటే చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళంతా నీకు భార్యలేనా? కృష్ణుడు అడగటం. 16,000 మంది భార్యలు ఉంటే కృష్ణ పరమాత్మకి తర్వాత చెప్తారు దాంట్లో ఉండే రహస్యం. తెలియని వాళ్ళు అజ్ఞానంతో ఏదో మాట్లాడతారు పిచ్చి మాటలు. అవన్నీ కూడా మనం వినరాదు, అవన్నీ పట్టించుకోరాదు. భగవంతుడి విచారం అది. భాగవతం వినాలి, భాగవతం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన తత్వం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. భీముడు ఆ తత్వాన్ని మనకు తెలిపేందుకోసమే పరాచికాలు ఆడుతున్నాడు, హాస్యంగా మాట్లాడుతున్నాడు. ఇలా అడగటంలో ఆ భీముడు కృష్ణుడిలో భక్తిని ప్రదర్శించాడు తప్ప కృష్ణుడిని ఏదో హాస్యం చేయాలి అని మాత్రం మాట్లాడలేదు.
అందుకు కృష్ణుడు మాత్రం నవ్వుతూ చెప్పాడు సమాధానం, ఓ బావా, నువ్వు చాలా గొప్ప పురుషోత్తముడివి కదా, పురుష పుంగవుడు అని పేరు ఎవరికి? భీముడికి. పోనీ నా దాకా ఎందుకే, నువ్వు వీళ్ళందరినీ పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు. నీకు అంత కడుపు మంట ఉంటే వీళ్ళందరూ నా భార్యలే, నేనేదో మాట్లాడుతున్నాను అని అన్నావుగా, నీకు అంత కుళ్ళు ఉంటే నా దాకా ఎందుకు వీళ్ళని పంపిస్తావు? వీళ్ళందరూ నువ్వే పెళ్లి చేసుకో, సమస్య తీరిపోయింది కదా, ఎందుకు నీకు ఆ కష్టం? హాయిగా నువ్వే పెళ్లి చేసుకుంటే సరిపోయిందిగా వీళ్ళందరినీ. నన్ను ఎందుకంటే నేనే ఆపాను, నేను పాపం వీళ్ళు ఎవరికి పెళ్లి కాలేదట, చూసుకో, పెళ్లి చేసుకో వీళ్ళని. కృష్ణుడు భీముడికి చెప్తున్నాడు, నువ్వు పురుష పుంగుడివి కదా, పురుషోత్తముడివి కదా, అబ్బో భీముడు అని ఆయన, అవ్వబోయి ఇవన్నీ నాకు పెట్టకు, ఈ బంధాలు నాకు వద్దు, నేను వద్దని నీ దగ్గరికి వచ్చాను, మళ్ళీ నన్ను ఆ బంధాల్లో పెట్టేయకు, ఇరికించేయకు, నాకు ఇటువంటి ఈ పళ్ళు ఊడిపోయిన ముసలమ్మని పెళ్లి చేసుకుని నేనేం చేయను అని. ఈవిడ్ని సాకాల నేను ఇప్పుడు, చూడు ఈవిడ అసలు ఎట్లా ఉందో, ఈవిడ నీకైతే భార్య, నాకెట్లా భార్య అవుతుంది? ఎందుకని అంటే కృష్ణాభిసక్త చిత్తానాం సర్వత్ర సుఖమేవ హి రుక్మిణీ ప్రముఖ భార్యా సాధ్వ్యా కృష్ణైక మానసా. అందరూ కృష్ణాభిసక్త చిత్తానాం, వీళ్ళందరూ ఏదో భర్త కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కాదు, కృష్ణుడు కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు. భగవంతుడు తమ భర్త కావాలి అని ఎదురు చూస్తున్న భక్తులు తప్ప వీళ్ళు ఏదో కామంతో కృష్ణుడు కావాలి అని చూస్తున్న వాళ్ళు కాదు. అందుకనే కృష్ణాభిసక్త చిత్తానాం, కృష్ణుడి యందే మనస్సు ఉంచేశారు వీళ్ళు. కాబట్టి వీరికి తగిన వాడివి నువ్వే. ఎలాగైతే రుక్మిణ్యాది పట్ట మహిషులకి నువ్వు భర్తగా ఉన్నావో అలాగే వీరందరికీ కూడా నువ్వే భర్తవి. యత్ర నేర్ష్యా కరిష్యంతి ప్రియతాం తేన కేశవ అన్యోన్యం చ సపత్నీనాం క్రోధశ్చాత్ర న దృశ్యతే. వాళ్ళకు కూడా చెప్తున్నాడు, మీరు కృష్ణుడు ఏదో ఇట్లా అన్నాడు కదా అని చెప్పి నా దగ్గరకు వచ్చేసారు పెళ్లి చేసుకోమని, మీరు కృష్ణుడినే భర్తగా తలిస్తే మంచిది. ఎందుకు అనంటే ఎవరి సన్నిధిలో సహజంగా ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ కూడా వెళ్ళిపోయి ఆ 8 మంది పట్టమహిషులు కలిసిమెలిసి ఉంటున్నారో అటువంటి ఆ కలిసిమెలిసి ఉండటం అనేది కృష్ణ సన్నిధిలోనే సాధ్యము. అది భీమసేనుడు చెప్పింది. యత్ర నేర్ష్యా కరిష్యంతి, వాళ్ళకి ఈర్ష్య అనేది లేదు అక్కడ. కాబట్టి అన్యోన్యంచ సపత్నీనాం, సపత్ని అంటే సవతి, సవతుల్లో ఎన్ని గొడవలు ఉంటాయండి. అటువంటిది ఆ 8 మంది పట్టమహిషులు కలిసిమెలిసి ఉంటున్నారు అంటే అది కృష్ణుడి యొక్క సన్నిధి. కృష్ణ సన్నిధిలో మనలో ఉండే దుర్గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అనే దాన్ని సూక్ష్మంగా భీమసేనుడు చెప్తూ, యత్ర జాంబవతి భార్య శీర్ష్యా నైవ ప్రజాయతే. జాంబవతి అనే ఆవిడ జాంబవంతుడి పుత్రిక. ఆవిడని వివాహం చేసుకున్నాడు. అంటే ఆవిడ వానర స్త్రీ, మానవ స్త్రీ కాదు కదా ఆవిడ. జాంబవంతుడు అంటే మానవుడు కాదు కదా. భల్లూకము వానర జాతి, అది వానర వృక్ష జాతులు ఇవన్నీ రామాయణంలో వస్తాయి కదా. అలా ఆ జాంబవతిని వివాహం చేసుకుని తెచ్చుకున్నా కూడా ఆవిడ్ని వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఏదో తమ అక్కో చెల్లెలో అన్నట్టుగా చూస్తున్నారట. అది కృష్ణుడి యొక్క సన్నిధి మహిమ అని భీమసేనుడు చెప్తాడు. జై బోలో కృష్ణ పరమాత్మకి జై. కృష్ణుడు ఉండే చోట ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండకూడదు. ఉన్నాయి అని అంటే మనము కృష్ణుడి దగ్గర లేము అని అర్థం, లేదా కృష్ణుడు మనలో లేడు అని అర్థం. ఇవన్నీ మనం విడవలేదు, గెలవలేదు అని అంటే అర్థం ఏమిటి? మనం పేరుకు మాత్రమే భక్తులుగా ఉన్నాము, మనలో ఇవన్నీ పేరుకుపోయి ఉన్నాయి అని అర్థం. ఏం భక్తి అది? చెప్తున్నాడుగా స్పష్టంగా. జాంబవతి విషయంలో కూడా వాళ్ళకి ఈర్ష్య, ద్వేషాలు లేవు. అలా ఉన్నారు, అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు. త్వామాశ్రిత్య ప్రవర్తంతే ఏ జనా సర్వతః సుఖం. నిన్ను ఆశ్రయించి అందరూ కూడా లోకంలో అన్ని విధాల సుఖాల్ని పొందుతూ ఉన్నారు. సంభవంతి కథం భూమౌ పునస్తే గతివర్జితాః.
అటువంటి వాళ్ళు నిన్ను ఆశ్రయించి ఉండేవాళ్ళు గతి చెడి ఉండేందుకు సాధ్యమా? వాళ్ళకి నువ్వే కదా గతి. నేనే మతి, నేనే గతి, నన్న మతి నేనే, నన్న గతి నేనే. మతి నేనే, నన్న మతి నేనే, రమాపతి నేనే, హరే శ్రీకృష్ణ అని ఒక భజన ఉంది స్వామిజీ వారిది. అలా నువ్వే గతి అయి ఉన్నప్పుడు వీళ్ళు గతి వర్జితాహ, గతి చెడ్డవాళ్ళు ఎట్లా అవుతారు? అందరికీ దారి చూపెట్టేది నువ్వే కదా. కాబట్టి ఆమెకి చెప్తున్నాడు, ఓ అవ్వా, ఆవిడ వచ్చింది కదా, అక్కడ కూర్చున్నారు చుట్టూ అందరూ. అవ్వా ముసల్దాన, వాళ్ళంతా కొంచెం దూరం వెళ్ళారు. అవ్వా నువ్వు మాత్రం తొందరపడి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకోవద్దు. నీకు సరి అయిన వాడు కృష్ణ పరమాత్మే. ఎందుకు అనంటే దానికి ఇంకో కారణం. నాకు ఒక భార్య ఉంది, ఆవిడ రాక్షసి. ఎవరు? హిడింబ. హిడింబని వివాహం చేసుకున్నాడుగా. పొరపాటున నువ్వు నన్ను వివాహం చేసుకుని ఏమైనా నా ఇంటికి వస్తే ఆ రాక్షసికి నువ్వు సవితవుతావు. కాబట్టి ఆవిడ సహించదు. నువ్వు ఇంటికి రాగానే నిన్ను తిని మింగేస్తుంది. తయారుగా ఉంటే నా దగ్గరికి రా, నన్ను పెళ్లి చేసుకో. భీముడు ఆవిడ్ని తప్పించుకోవడానికి, కృష్ణుడు చెప్పాడుగా ఏమని, వెళ్ళి మీరందరూ వాడినే పెళ్లి చేసుకోండి. భీముడికి కూడా చెప్పి, నువ్వే వీళ్ళందరినీ పెళ్లి చేసుకోవయ్యా, నన్నెందుకు అంటావు? కృష్ణ వీళ్ళందరూ ఏమిటి నీకు భార్యలా అని నన్నెందుకు హాస్యం చేస్తావు? పోనీ నువ్వే పెళ్లి చేసుకో. భగవంతుడిని అనేవారు, గురువుని అనేవారు, ఆ భగవంతుడు ఆ గురువు చేసే పనులు చేయగలరా? చేస్తారా? వాళ్ళ కలలో తలకిందులు తపస్సు చేసినా చేయలేరు. అటువంటి వాళ్ళకి అనే అర్హత ఎక్కడ ఉంది? భగవంతుడి స్వేచ్ఛ ఏమండి, సాక్షి ఆయన. నన్నే చెప్పుకున్నా కదా. కాబట్టి నా విషయంలో నువ్వు అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. కృష్ణ పరమాత్మని పట్టుకో. ఆయన్ని పట్టుకుంటే నీకు గతి మతి అన్నీ ఆయన సర్వస్వము ఇస్తాడు, కావాల్సిందంతా ఇస్తాడు. ఈయన్ని పట్టుకుంటే ఎటువంటి చిక్కు లేదు. అప్పుడు కృష్ణుడు అందుకుని, అలా కాదయ్యా, నా మాట కాస్త విను. నువ్వెవరు? పవనపుత్రుడు. పవనుడు అంటే ఎవరు? అందరినీ పవిత్రం చేసేవాడిని పవనః అని పిలుస్తారు. గాలి. ఎందుకు మనం ప్రాణాయామం అంటే పవిత్రం అవుతాం. ప్రాణాయామంతో పవిత్రం అవుతాం. నీళ్లు తాగితే పవిత్రం అవుతాం, ప్రాణాయామంతో పవిత్రం అవుతాం. ఆ గాలి మన లోనికి వెళ్ళి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. అదే పనిగా, ఎట్లాగూ గాలి వెళ్తోంది కదా, ఊపిరాడుతున్నాం కదా, అది కాదు, అదే పనిగా దృష్టి ఉంచి మనం గనక ప్రాణాయామం చేస్తే ఆ గాలి మన మనస్సుని పవిత్రం చేస్తుంది. ఇది విషయం. అటువంటి ఆ పవన పుత్రుడివి కదా నువ్వు. ఎవరు? భీమసేనుడు అంటే వాయుపుత్రుడే కదా. నువ్వు పవనపుత్రుడివి. అలాంటి ఆ పవనపుత్రుడివి నువ్వు. కాబట్టి నిన్ను పట్టుకుంటే అందరికీ పవిత్రత అనేది వస్తుంది. నువ్వు అందరినీ పవిత్రం చేస్తావు, ఆ శక్తి ఉంది నీకు. గాలి పుత్రుడు కదా, నువ్వు అందరినీ పవిత్రం చేయి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఇదిగో వీళ్ళందరినీ కూడా నువ్వే పవిత్రుల్ని చేస్తావు. కాబట్టి అమ్మల్లారా మీరందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ ఈయన విడిచిపెట్టలా, వచ్చి అన్నాడుగా, చెంపలేసుకోవాలి. తప్పయింది స్వామి, అప్పటి వరకు విడిచిపెట్టడు. ఏదో పొరపాటున అనేసా, పొరపాటు గ్రహపాటు అవుతుంది. పొరపాటున అన్న మాట ఏమవుతుంది? గ్రహపాటు అవుతుంది. అనుభవించాలి, గ్రహచారం అయిపోతుంది. ఏదో పొరపాటున అనేప్పుడు ఆలోచించి అనాలి. మాటలు ఆడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? అక్కడ లోకంలో, పై లోకంలో చిత్రగుప్తుడు అడిగాట యముణ్ణి, అయ్యా యమధర్మరాజా, ఇప్పుడు అన్నదానం జరిగింది కదా, దీనిలో ఇంతమంది చనిపోయారు కదా, ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయాలి అని అడిగాట. ఇది గరుడుడి అకౌంట్లో వేయాలా, ఇది ఆ గద్ద లేదా ఆ పాము అకౌంట్లో వేయాలా, లేకపోతే ఈ రాజుగారి అకౌంట్లో వేయాలా అని అడిగాట. అడిగితే కాస్త ఆగు, నేను తేల్చుకోలేకుండా ఉన్నాను, కాస్త ఆగు, సమయం వస్తుంది చెప్తాను, ఆ ఫైల్ పక్కన పెట్టు అన్నాడు ఆయన యమధర్మరాజు. ఆ ఫైల్ అట్లా పెండింగ్లో ఉంది, మూసేలా. ఏదో అయిపోయింది కదా అంటే మూసేసారు అనుకోకూడదు, ఉంటుంది, అది ఎప్పుడో ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ అట్లా పక్కన పెట్టు అన్నాడు. పక్కన ఉంది ఫైల్. చూస్తూ ఉన్నారు పైనుంచి యమధర్మరాజు గారు, చిత్రగుప్తుడు, ఎవరికి వేయాలి అకౌంట్ అని. ఈ వెళ్తూ ఉండే వాళ్ళని ఆపి ముసలమ్మ అడిగింది, ఎక్కడికి పోతున్నారు అంటే, ఇక్కడ రాజుగారు అన్నదానం చేస్తున్నారు కదా అక్కడికి. వెళ్ళండి, ఆయన విషం పెట్టి చంపుతాడు, చచ్చిరండి అని చెప్పింది. యముడు పైనుంచి చూసి, ఈ ముసలాం అకౌంట్లో వేసారా పాపం అన్నాడు. చూసారా ఎవరి అకౌంట్లోకి వచ్చింది? ఆమె అకౌంట్లో. మాట
వాక్ సంబంధమే లేదు. ఆమెకేమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. కానీ ఆమెకు వచ్చింది ఆ పాపం. ఎందుకు వచ్చింది? పైన వెళ్ళే గరుడుడికి తెలియదు ఇక్కడ కింద ఏదో వంటలు వండుతున్నారు అని. తన పాటికి తను తీసుకుని తన ఆహారం. పాముకు తెలియదు నేను కక్కుకుంటే ఇక్కడ వచ్చి పడుతుంది అని పాముకు తెలియదు. ఇక్కడ వచ్చి విషం పడింది అని రాజుగారికి తెలియదు. ఈ ముగ్గురికి తెలియదు. ఎవరికి వేయాలి పాపం? ఎవరి అకౌంట్లో వేయాలి పాపం? ఇదిగో ఎవరు ఇట్లా మాట్లాడతారో వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఇది అక్కడ ఆ రహస్యాన్ని చెప్పారు. అందువల్ల మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా భీమసేనుడు కూడా అనేశాడు. కాబట్టి ఇప్పుడు అది మళ్ళీ తప్పైపోయింది అనిపించాలి భగవంతుడు, లేకపోతే అది అట్లా ఉండిపోతుంది భీమసేనుడి అకౌంట్లో. కనుకనే ఆయన నువ్వు అందరినీ పవిత్రం చేస్తావయ్యా, పవనపుత్రుడివి, కాబట్టి నువ్వే వీళ్ళందరినీ వివాహం చేసుకో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వీళ్ళందరినీ కూడా నువ్వు పవిత్రుల్ని చేయి. అయ్యా రండి రండి, అందరినీ పిలుస్తున్నాడు. అమ్మా అందరు రండి, నేనే భీముడితో కలిపేస్తాం మిమ్మల్ని. ఇదిగో ఇప్పుడే ముహూర్తం బాగుంది, పెళ్లి చేసేస్తాం. కృష్ణుడు చాలా హడావిడి చేసేస్తున్నాడు అని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటే అప్పుడు భీముడు చేతులు జోడించి, కృష్ణ నీకు దండం పెడతానయ్యా, దయచేసి నన్ను వదిలేసే, ఏదో తప్పు మాట్లాడేశాను అని ప్రార్థన చేసి, నేనన్నది ఆ అర్థంలో కాదు, నేనన్నది ఏ అర్థంలో అంటే మొత్తం ప్రపంచంలో ఉండే ఆడ మగ అందరికీ కూడా భర్తవి నువ్వే కృష్ణ పరమాత్మ. ఒట్టి ఆడవాళ్ళకనే కాదు. భర్త అంటే ఏమిటి? వాళ్ళ బాధ్యత తీసుకుని వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు అని కదా. ఆ దృష్ట్యా నేను అన్నాను తప్ప ఏదో నీకు 8 మంది పట్టమహిషులు ఉన్నారు అని, 16,000 మందిని వివాహం చేసుకున్నామని నిన్నేదో హాస్యం చేయాలి అని నా ఉద్దేశం కాదు. అంటే అప్పుడు కృష్ణ నాకు తెలుసయ్యా ఆ సంగతి, నీ మనస్సు నాకు తెలియదా? నువ్వు ఆంజనేయ స్వామి అంశ, ఆయనకి ఎంత భక్తి ఉందో నీకు అంతే భక్తి ఉంది. భీమసేనుడు సామాన్యమా? కానీ ఇదిగో ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలియాలి మన సంభాషణ, దీని సారాంశం, దీని తత్వం. అందుకోసమని నేను ఊరికే ఇంత పొడిగించి చెప్పా దీన్ని అని కృష్ణ పరమాత్మ అందులో ఉండేటువంటి ఆ రహస్యాన్ని కూడా అప్పుడు తెలపటం. ఆ తరువాత మంత్రసాని. మంత్రసాని అంటే తెలుసు కదా. మంత్రసాని అంటే ఏమిటండి? పూర్వకాలంలో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కొన్ని రోగాలకి మంత్రాలు వేయటం. అది మాత్రమే కాకుండా పురుడు పోయించేవాళ్ళు. వాళ్ళకి విశేషంగా వాళ్ళు ఆ కాలంలో ఎక్కడికి వెళ్తారు? సిజేరియన్ ఎక్కడ ఉంది? ఎక్కడ డాక్టర్స్ని వెతుక్కుంటూ పోతారు. ఒక్కొక్క ఊరికి ఒక అనుభవం ఉండేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి, ఆ ప్రసవం అంటే చాలా కష్టం కదా అండి. ఆ సమయంలో బిడ్డకే ప్రమాదమో తల్లికే ప్రమాదమో ఎవరు చెప్తారు? కాబట్టి ఆ సమయంలో వెళ్ళి వారికి సహాయం చేసేటువంటి ఆమె ఒక వంట ఎక్కి వచ్చింది. వంటి మీద ఎద్దుల మీద వస్తున్నారు, వంటల మీద మొత్తం అన్నీ ఆ రాజ్యంలో ఉండేవన్నీ పట్టుకెళ్ళిపోతున్నాడు ఆయన. గుజరాత్ కదా ద్వారకా అంటే, అక్కడ వంటలు ఏనుగులు అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు యాగానికి. ఆవిడ వంటను ఎక్కి వస్తోంది. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఆ వంట మీద నుంచి ఎట్లా పడిందో తెలియదు, కింద పడిపోయింది. దబ్బని కింద పడిపోయింది. ఎవరు? ఆ మంత్రసాని వచ్చినాడు. ఆమె ఒక మంత్రసాని. పడిపోయి ఏడుస్తూ, దేవా నీ ఇంటి మంత్రసాని నేను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా నేనే పురుడు పోసా. మీ ఇంట్లో నేను లేకుండా పుట్టినవాడు ఎవడూ లేడు. ఇప్పుడు మీ వంశానికే నేను మంత్రసాన్ని. అటువంటి దాన్ని అందరూ నా చేతుల మీదుగానే పుట్టారు, కానీ నువ్వొక్కడివి మాత్రం నా చేతుల మీద పుట్ల తప్పించుకున్నావు. నేను తీసుకెళ్ళి కంసుడు జైల్లో పెట్టేశాడుగా మీ అమ్మని, అక్కడగా పుట్టావు నువ్వు, కాబట్టి నువ్వొక్కడివి తప్పించుకున్నావు. ఆత్మానమాత్మనా దేవ సృజస్యేతే చ యాదవా తథా సృజంతి నాత్మానం తేన జీవామి మాధవ. ఎంత గొప్ప మాట చెప్పిందండి. ఆత్మానమాత్మనా దేవ సృజసి, నువ్వు నిన్ను నీతోనే పుట్టించుకుంటున్నావు అంత. నీ పుట్టుకకి కారణమైన వాడు ప్రపంచంలో వేరే ఎవరు లేరు. ఆ దేవకీదేవి గర్భం ఒక నిమిత్తం అంతే. ఆ దేవకీదేవి కూడా నీ గర్భంలోనే కదా ఉన్నది. నువ్వేమిటి ఆవిడికి బిడ్డగా కలగటం? బ్రహ్మగారు ఆశ్చర్యపోయి స్తోత్రం చేశాడు. ఆవిడెక్కడ ఉంది? ఆవిడ నీ గర్భంలోనే ఉంది. నువ్వు విశ్వగర్భుడివి కదా. విశ్వగర్భ భగవంతుడికి పేరుంది కదా, స్వర్ణగర్భ అని పేర్లు భగవంతుడు, విష్ణు సహస్రనామం. అలా అందరినీ నీ గర్భంలో ఉంచుకున్న నువ్వు
ఒక గర్భంలో పుట్టడం అంటే ఎంత ఆశ్చర్యం! అది ఎక్కడైనా ఉందా వింత? ఆత్మానమాత్మనా సృజసి దేవా, నీ పుట్టుకకి నువ్వే కారణం అంటే పుట్టుక లేనివాడా అని అర్థం. ఎవరికైతే పుట్టుక లేదో వాడికి మరణం కూడా లేదు. జనన మరణాలు లేవంటి పరమాత్మ స్వరూపుడా అని కీర్తించారు. అందుకనే జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి అనేది మనం. పరమాత్మ జనన మరణాలకి అతీతంగా ఉండేటువంటి వాడు. కానీ నా అదృష్టం బాగుంది, అందరూ నీలాగా పుడితే నాకు పని ఉండేదే కాదు. నువ్వు ఒక్కడవే అలా. తక్కిన ఈ యాదవులు ఉన్నారే, వీళ్ళందరూ కూడా నా సహాయం లేకుండా పుట్టినవాడు ఎవడు లేడు ఇక్కడ. కాబట్టి ఆ వృత్తి చేసుకుంటూ నేను జీవిస్తూ ఉన్నా. అదే కృష్ణ పరమాత్మ. నేను నీకు మంత్రసానిని కాదు, సరే తోటి మనిషిని కదా నేను, పైగా కింద పడిపోయి ఉన్నాను కదా. మరి కింద పడిపోయిన వాళ్ళని ఆదుకుని హత్తుకుని పైకి ఎత్తటం అనేది నీ కర్తవ్యం కదా. నువ్వు అలాగేగా చేస్తావు, పడిపోయిన వాళ్ళని మళ్ళీ పైకి ఎత్తుతావు కదా అని అనగానే ఆ మాటల్లో భావాన్ని భగవంతుడు గ్రహించాడు. ఏమిటి అని అంటే, ఓ దేవా, నువ్వు కర్మ చేత దేహాన్ని స్వీకరించలేదు. మనందరికీ దేహం ఎందుకు వచ్చింది? మనం అడుగుతాం, ఇటువంటి దేహమే ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఏదో ఒక లోపాన్ని వెతుక్కుంటూ ఉంటారు దేహంలో. నేను అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది కాదు, ఉన్నాము అని సంతోషించాలి ముందు కదా కావాల్సింది. అలా ఉంటే ఇలా ఉంటే తర్వాత ఏదో వచ్చింది దేహం, ఈ దేహంతో దాటాలి. ఏదో ఒక పడవంటూ దొరికింది కదా మనకి దాటడానికి. ఆ పడవ ఎలా ఉన్నా మొత్తానికి దాంతో దాటాలి. నువ్వు కర్మతో దేహాన్ని తీసుకున్న వాడివి కాదు. కాబట్టి ఏ మంత్రసాని నీకు అవసరం లేదు. నువ్వు స్వయంభుడివి, సర్వదా ఉద్భవించి ఉన్నవాడివి, సద్యోజాత అని భగవంతుడికి పేరు. నీకు పుట్టుకతో అవసరం లేదు, సర్వకాలాల్లో కూడా ఉన్నవాడివి. నేనైతే ఇట్లా వృద్ధురాలను అయిపోయాను, నీ దర్శనం చేసి కూడా కింద పడిపోతూ ఉన్నాను. నిన్ను చూసిన వాళ్ళు ఇట్లా పడచ్చా? పడకూడదు కదా. నువ్వు అచ్యుతుడివి. అచ్యుత అంటే జారి పడనివాడు అని అర్థం. స్ఖలనము లేనివాడు అచ్యుత. చ్యుతి అంటే పడిపోవటం, అచ్యుత అంటే చ్యుతి లేనివాడు అని అర్థం. అచ్యుతుణ్ణి చూసిన భక్తులము మేము కూడా అచ్యుతలమే అయిపోవాలి కదా. నిన్ను చూసి మేము పడిపోతూ ఉంటే, ఇప్పుడు డ్రైవర్ బస్సులో తోలుతూ పోతూ ఉంటే కూర్చున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారుగా. డ్రైవర్ మాత్రం పోతూ కూర్చున్న ప్యాసింజర్స్ పడిపోతే అదేం డ్రైవింగు, అదేం బస్సు, అవునా కదా? ఏమంటే డ్రైవర్ మాత్రం భద్రంగా ఉన్నాడండి, ప్యాసింజర్లు పత్తా లేరండి, ఏమైపోతుంది ప్రయాణం? అట్లా కాకూడదు కదా. నువ్వు మా డ్రైవర్గా ఉన్నప్పుడు, నిన్ను అచ్యుతుడు అని పిలుస్తూ ఉన్నప్పుడు, నీ బస్సులో కూర్చున్న మేము కూడా అచ్యుతలం కావాలి కదా. మాకు ఆ స్థితి రావాలి కదా. నేను పడిపోతూ ఉంటే ఎలా చూస్తూ ఉన్నావు అనగానే ఆ సూతిక వచనం శ్రుత్వ. సూతిక అంటే ఆవిడ ప్రసవ సమయంలో సహాయం చేసేది. ఆవిడ మాటలు విని భీముడితో, ఓ భీమా, ఈ మాటలన్నీ కట్టిపెట్టు, ముందు పడిపోయిన ఆ ముసలమ్మని ఎత్తు పైకి అన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే ఆవిడ పక్క నుంచి అరుస్తోంది దూరంగా. అప్పుడు భీముడికి చెప్పు, నువ్వు వెళ్ళి ఆవిడని కాస్త మళ్ళీ ఎత్తి ఆ వంట మీద కూర్చోబెట్టు. భీముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ్ని గబగబా లేవదీసి శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చాడు. సరిగ్గా అక్కడికి శ్రీకృష్ణుడి తండ్రి గారైన వసుదేవుడు వచ్చారు. అప్పుడు ఆ సమయానికి వీళ్ళు ఇంకా పూర్తిగా ఊరు విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు కదా, వసుదేవుడిని అక్కడే ఉండమన్నారు. అప్పుడు ఆ వసుదేవుడు వచ్చాడు. వచ్చి ఆయన కొన్ని వింత మాటలు, విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వసుదేవుడు. ఆ మాటలకి కృష్ణ పరమాత్మ చెప్పే సమాధానం అద్భుతం. వసుదేవుడు ఎందుకు అట్లా మాట్లాడాడు అని మనకు అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పడ్డాడు కదండి వసుదేవుడు. కష్టాల్లో వసుదేవుడిలాగా ఉండాలి అని చెప్తారు. వసుదేవుడే గాడిద కాళ్లే పట్టుకున్నాడు అని. వసుదేవుడు సాక్షాత్తు కృష్ణుడి తండ్రి గాడిద కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు అనంటే, కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణ మాయతో మొత్తం అందరూ నిద్రలో ఉండిపోయారు. అందరికీ నిద్ర. ఈయన తీసుకువెళ్ళాలిగా, అక్కడి నుంచి యమున దాటి వెళ్ళి అక్కడ ఆ గోకులంలో పండబెట్టి రావాలి కదా. కాబట్టి ఈయన వెళ్తూ ఉంటే ఆ ద్వారపాలకులు, ఆ సైనికులు అందరూ నిద్రపోయారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ నిద్రపోయారు. ఒకే ఒక జీవి మాత్రం లేచి ఉంది అప్పుడు ఆ సమయంలో. ఎవరు ఆ జీవి అంటే ఒక గాడిద. రంకెలు వేస్తోంది ఆ గాడిద.
హే ఉష్ 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 అంటున్నాడు. లేచేస్తారు అందరిని, భయం. ఆయన చూస్తే అందరు నిద్రపోతున్నారు, కానీ ఈ గాడిద మాత్రం అరుస్తాం. ఊరుకో ఊరుకో ఊరుకో, ఎక్కడ మాట వినట్లా. అప్పుడు తప్పదిక ఈ గాడిద ఏదో నా పూర్వజన్మ శత్రువేమో ఇప్పుడు ఇట్లా వచ్చి నన్ను పీడిస్తోంది అని ఆ కృష్ణుడిని పక్కన పెట్టి, ఆ బుట్టలో ఉన్నాడు కదా పట్టుకొని పెట్టి ఆ గాడిద కాళ్ళు పట్టుకున్నట్ట అని ఒక జానపద కథ. ఇది భాగవతంలో లేదు. అంటే కష్టకాలంలో గాడిద కాళ్ళైనా పట్టుకోవటానికి సిద్ధంగా ఉండేవాడు ఆ కష్టం నుంచి బయటపడతాడు అని ఈ కథ చెబుతుంది అని అంటారు. తప్పదు మరి, కష్టంలో ఉన్నప్పుడు గాడిద కాళ్ళైనా పట్టుకోవాలి. ఆ సామెత అప్పుడే పుట్టింది. దాన్ని కొంచెం హోమకుండం పైన ఆచ్ఛాదన చేస్తే పైన ఇవి పడకుండా ఉంటాయి. అటువంటి ఆ వసుదేవుడు వచ్చి వారితో ఆ సంభాషణ చేయటం, దానికి కృష్ణ పరమాత్మ యొక్క సమాధానం. ఈ ఘట్టాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు అచ్యుత అనంత శ్రీధర మాధవ దేవాది దేవ పాండురంగ. అందరూ నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని కృష్ణ పాదాలు గురుపాదాలు ధ్యానం చేస్తూ హరే రామ హరే రామ ఆ మంత్రాన్ని 108 సార్లు జపం చేద్దాం. హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे हरे राम राम हरे हरे राम हरे हरे राम राम हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे राम राम हरे हरे राम हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे हरे जय बोलो श्री कृष्ण परमात्मा की जय।